టీజీపీఎస్సీ రాజకీయ సంస్థగా వ్యవహరించడం బాధాకరం. విష్ణువర్ధన్ యాదవ్ నాగర్ కర్నూలు జిల్లా సింగిల్ విండో ఫంక్షన్ హాలులో స్వేరోస్ నాయకులు గ్రూప్ 1 పరీక్ష అవకతవకలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన స్వేరోస్ ఫిట్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి తూకల విష్ణువర్ధన్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ టీజీపీఎస్సీ రాజకీయ సంస్థగా వ్యవహరించడంపై ధ్వజమెత్తారు. గ్రూప్ 1 ఉద్యోగం కోసం 3 కోట్ల రూపాయలు రాష్ట్ర మంత్రుల ద్వారా ఉద్యోగాన్ని కొల్లగొడుతూ నిజమైన నిరుద్యోగులకు తీవ్రంగా నష్టం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం కావాలని జీవో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తీవ్ర నష్టం జరిపారని, లక్షలాది మంది నిరుద్యోగులకు నోట్లో మట్టి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీవో నెంబర్ 29 రద్దు చేసి గ్రూప్ 1 ఎగ్జామ్ని తిరిగి నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ మబ్బు రాము, పాలపీరు యాదవ్, వంగూరు మండల అధ్యక్షుడు దార్ల కాశయ్య, పులిజాల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈరోజు గ్రూప్ 1 విద్యార్థులకు అన్యాయం జరిగిన విషయం అందరికీ తెలిసింది కాబట్టి నిన్న ప్రవీణ్ సార్ గారు కూడా వాళ్ళ కొరకు ఈ గ్రూప్ 1 విద్యార్థులు ఎంతో 11 నెలల నుంచి కూడా కష్టపడి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి కోచింగ్ తీసుకోవడం, వాళ్ళు ఇంత కష్టపడి చదువుకొని ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారంటే వాళ్ళు ఏదో ఒక ఫలితం ఆశించి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల పట్ల చదువు పట్ల నెగ్లెక్ట్ చేయకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఎవరు ఏ విధంగా ఫలితాలు పొందిరో ఆ విధంగానే ఫలితాలను ఇవ్వాలి. కాబట్టి ఈ డబ్బులకు అమ్ముడు పోయి ఓన్లీ డబ్బుల కొరకే డబ్బులున్నోళ్ళకే జాబ్ రావాలనేది ఇది నిర్ణయం తప్పు. కాబట్టి దీని మీద ఖండిస్తున్నాం. స్వేరో నెట్వర్క్ అందరం కూడా ఖండిస్తున్నాం. దీన్ని బట్టి ఏ విధంగా అయితే చదువుకున్న విద్యార్థులకు కరెక్ట్గా రిజల్ట్ ఫలితాల ప్రకారం వాళ్ళ జాబులు వాళ్ళకు కొనసాగించాలి. కాబట్టి దీని మీద నెక్స్ట్ జరిగేది ఈ స్వేరో నెట్వర్క్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఏ విధంగా ఫలితాలు రావాలనో వాళ్ళ కరెక్ట్ నిర్ణయం పాటించి ఒకసారి మళ్ళీ పరీక్షలు పెట్టి కూడా దీన్ని మళ్ళీ కొనసాగించాలి. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున స్వేరో నెట్వర్క్ అందరం కూడా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి అది రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 315 నుంచి 323 ఆర్టికల్స్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్కి ఒక రాజ్యాంగ ప్రాతినిధ్యం ఉంటుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్ మొత్తం రాజకీయబద్ధ సంస్థగా మారిపోయింది. నిజంగా సిగ్గుచేటుగా అనిపిస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని మరి లక్షలాది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మొత్తం దెబ్బతీసే విధంగా ఉంది. మరి ఎంత దారుణం అంటే ఈరోజు రాజకీయ కోణంలో నడుస్తూ ఉన్న ఈ టీజీఎస్పీఎస్సి మరి 3 కోట్లకు ఒక్కొక్క ఉద్యోగాన్ని అమ్ముకున్నట్టుగా మాకు సమాచారం అందింది. నిజంగా ఇది చిత్తశుద్ధి అని నేను తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్వేరోస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఎంత కష్టపడి దాదాపుగా 11 నెలలు ఏకపాటిగా చదువుకొని ఎగ్జామ్ రాసిన విద్యార్థి ఈరోజు ఒక్కసారిగా మరి ఫలితాలు మొత్తం తారుమారయ్యేలా ఆ రూల్స్కి టీజీపీఎస్కి రూల్స్కి విరుద్ధంగా ఈ టీజీపీఎస్సి మరి పరీక్షలు నిర్వహించడం, సరైన రీతిలో ఎగ్జామ్స్ నిర్వహించకపోవడం, ముఖ్యంగా టీజీఎస్పీఎస్సి తీరు చూస్తూ ఉంటే ఒకటేమో ఒక నెంబర్ మెయిన్స్ రాసిన నెంబర్ ఏమో 20,070 అంటారు, ఇంకొకసారి ఏమో 20,080 అంటారు. అంటే ఎంత వ్యత్యాసం అంటే చెప్పే రీతిలో కూడా సరైన నెంబర్ లేదు. ఒకటే ఎగ్జామ్ హాల్లో మహిళా అభ్యర్థులు ఉంటారు, ఒకటే ఎగ్జామ్ హాల్లో పురుష అభ్యర్థులు ఉంటారు. ఇలా చూసుకుంటే ఒకటే సెంటర్లో 500 ర్యాంకు ఎక్కువ పెద్ద ఎత్తులో వస్తూ ఉంటుంది. ఈ ఎన్ని రకాలుగా చూసినా కానీ టీజీపీఎస్సి ఈరోజు మొత్తం విఫలమైందని నేను తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మరి ఈ ఎగ్జామ్స్ మొత్తం రీకండక్ట్ చేయాలి. యాజ్ పర్ హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మరి ఏదైతే మీకు ఆదేశాలు ఇచ్చిందో మెయిన్స్ మీరు కండక్ట్ చేయమని చెప్పారు. మేమేమేం చెప్తున్నామంటే ఈరోజు జీవో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టారు. మీరు ఎంత దానివల్ల ఎంతమంది విద్యార్థులు నష్టపోయారు అనేది మీకు తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది. దయచేసి వెంటనే జీవో నెంబర్ 29ని రద్దు చేసి వెంటనే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి న్యాయం కల్పిస్తూ వెంటనే గ్రూప్ 1
పరీక్షను మళ్ళీ నిర్వహించాలని స్వారోస్ నెట్వర్క్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్ 1 విద్యార్థులకు ఐపీఎస్ ఐఏఎస్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఎట్టి పరిస్థితిలో భారతదేశము బీజేపీ పార్టీ భారత ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా దళిత ఆదివాసీ గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలి. గ్రూప్ 1 విద్యార్థులు 11 నెలల నుంచి చదివి ఒక్కొక్క వాళ్ళకు ఆ కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయనే ఒక సంకల్పంతోన వాళ్ళ తల్లిదండ్రులు అన్నాదమ్ములు అక్కా చెల్లెళ్ళు కుటుంబ సభ్యులంతా వాళ్ళ మీద ఆధారపడి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క సీటుకు 300 కోట్ల రూపాయల చొప్పున అమ్ముకోవడం అనేది ఇది సరి అయిన పద్ధతి కాదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జామ్ పైన మన తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును మేము స్వాగతిస్తున్నాం. అదే ఆ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి తీర్పును ఈ ప్రభుత్వం వెంటనే అమలులోకి తీసుకురావాలని కోరుతున్నాం. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్ ఎలాంటి ప్రణాళిక లేకుండానే అప్పుడప్పుడే తొందరగా నిర్వహించి విద్యార్థులను ఇబ్బంది పెట్టుకుంటా నిర్వహించినటువంటి ఎగ్జాము ఇప్పుడు చాలా వేరే దుస్థితికి రావడం జరిగింది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళా మాకు నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ నిరుద్యోగులు అడగడం జరుగుతుంది. నిన్న ప్రవీణ్ సార్ గారు హైదరాబాద్లో టీఎస్పీఎస్సీ ఆఫీస్ దగ్గర మాట్లాడడం జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్ 11 నెలలు కష్టపడి దళితులు చాలా ఓపికతోన ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు ఎక్కడ జాబులు ఇవ్వాల్సి వస్తుందని ఒక్కొక్కరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ 3 లక్షల్లో కాకుండా 3 కోట్ల అమౌంట్ ఇవ్వాల్సింది అని ఒక్కొక్క వ్యక్తి దగ్గర అడగడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మీరు వేరే వాళ్ళకి ఇస్తే మీ పదవి పోతుందని ఆ పదవి కూడా మీతో పాటు పెట్టుకుంటారు.